హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్ లోనే చూసారు కదా. ఇది నాకు చాలా ఫేవరెట్ వీడియో అని చెప్పొచ్చు గైస్. బికాజ్ మీరు పోస్టర్ లోనే చూసినట్టు ఇది కబడ్డీ మ్యాచ్ కోసం కాబట్టి. కబడ్డీ విషయానికి వస్తే నాకు చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే చాలా బాగా ఇష్టం అండ్ వచ్చు కూడా. నేను రైడింగ్ అయినా డిఫెండింగ్ అయినా ఏదైనా చాలా బాగా చేస్తాను. అండ్ నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కూడా మాకు టోర్నమెంట్ కండక్ట్ చేసేటప్పుడు అయితే ఇంకా యాక్టివ్ గా వెళ్ళేదాన్ని ముందుకి. అండ్ చాలా మంది నన్ను చూసిన వాళ్ళు అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఏంటి సన్నంగా ఉంటది కదా, దీనికి ఏమొచ్చు, ఏం ఆడడం అనుకోవచ్చు. బట్ కానీ ఒకసారి నా మ్యాచ్ చూస్తే కనుక అందరూ కూడా వావ్ చాలా బాగా ఆడుతుందని అయితే అనుకుంటారు కన్ఫర్మ్ గా. సో ఈ వీడియో స్పెషల్ గా చేయడం ఏంటంటే, అంటే చాలా సార్లు ఆడాను కదా, బట్ ఈసారి ఎందుకు నేను వ్లాగ్ చేస్తున్నాను అని అనుకోవచ్చు చాలా మంది. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ అని చెప్పాను కదా. అఫ్ కోర్స్ ఇది నాకు, నేనైతే ప్రెసెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంకా 1 month లో మా కాలేజ్ అయిపోతుంది. సో అయిపోతుందంటే మనకి ముందుగానే ఫెస్ట్ అయితే పెడతారు కదా. ఫెస్ట్ కి మనకి ముందు స్పోర్ట్స్ అనే కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగే మాకు కబడ్డీ అయితే కండక్ట్ చేశారు. కబడ్డీ అంటే నేను ఇంకా తగ్గేదే లేదనే చెప్పొచ్చు. సో ఆ రోజు నేను కాలేజ్ కి వెళ్ళలేదు, బట్ నా ఫ్రెండ్స్ అయితే, నా వేరే క్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అండ్ నా క్లాస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నన్ను ఏమైతే ఇచ్చేసారు. అఫ్ కోర్స్ నేను కబడ్డీ ఆడతాను కాబట్టి. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళే డిసైడ్ అయిపోయి నన్ను కెప్టెన్ అయితే చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ నేనుంటే నేను అడుగుతాను కెప్టెన్ అని చెయ్యండి అని, కానీ నేను లేకుండా వాళ్ళందరూ డిసైడ్ అయ్యి అక్కి 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 అని అందరూ చెప్పారు. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే తర్వాత కబడ్డీ ఇంకా అయితే ఆడడం స్టార్ట్ చేసేసాము. అదంతా మీకు నేను చెప్పడం కాకుండా మీకు వీడియోలో అంతా క్లారిటీగా చూపిస్తాను, నేను ఎలా ఆడానా అనేది. నా గేమ్ తెలుస్తుంది మీకు, అండ్ నా హ్యాపీ మూమెంట్ కూడా ఇందులో మీతో షేర్ చేసుకున్నట్టు కూడా ఉంటది కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మా గేమ్ అంతా చూసేయండి గాయస్. సో ఫస్ట్లీ మేమైతే మార్నింగ్ మా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే మేమైతే ఇలా ట్రైల్ అయితే వేస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా రైడ్కి అయితే రమ్మని చెప్పాను. బికాజ్ ఎవరి కెపాసిటీ ఎంతో అందరికీ తెలుస్తుంది కాబట్టి. సో బాగా ఆడేవాళ్ళని రైడింగ్కి ఎక్కువ పంపిద్దామని అయితే అనుకున్నాను. అండ్ సో తర్వాత అయితే ఇలా ఫన్నీగా అయితే ఆడుకున్నాము. అండ్ ఇక్కడైతే గేమ్ స్టార్ట్ అయిపోతుంది గైస్. ఇక్కడైతే టాస్ వేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా హెడ్సే సెలెక్ట్ చేసుకుంటాను. సో టాస్లో మనమే విన్ అయ్యాము. సో నేనైతే ఫస్ట్ రైడింగే పిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ రైడింగ్ అయితే ఫస్ట్ నేనే వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను. బికాజ్ నాకు చెప్పాను కదా రైడింగ్ బాగా వచ్చు. అండ్ అందుకే నేను వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అండ్ ఇక్కడ మీకు నేను మీ వైపు చూసి ఆల్ ది బెస్ట్ నాకు చెప్పమని చెప్తున్నాను. అండ్ నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని. అండ్ ఇక్కడ మా టీమ్మేట్స్ని అయితే ఎవరి ప్లేస్లో వాళ్ళని నించోమని చెప్తున్నాను. అండ్ అందరూ కూడా నించున్నారు. ప్లేస్లు అయితే ముందే సెట్ చేసేసుకున్నాం అందరం కూడా. అండ్ ఇక్కడైతే ఇంకా రైడింగ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను. సో నేను ఈ రైడింగ్కి వెళ్తున్నప్పుడు అయితే అక్కీ సాంగ్ పెట్టాలని శివంగివే సాంగ్ అయితే పెట్టారు. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ అందరూ కూడా నాకు అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. అందరూ కూడా అక్కీ 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 అని అరుస్తుంటే నాకు ఇంకా హుషారు వచ్చి ఇంకా చాలా బాగా ఆడాననే చెప్పొచ్చు. యాక్చువల్గా మేము ఆడేవాళ్ళు ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు, వీళ్ళైతే నా దగ్గరికి వచ్చి అక్క కొంచెం స్లోగా ఆడక్క అనేసి అయితే చెప్పారు. సో నేను అనుకున్నాను వీళ్ళకి ఎలా తెలుసు నేను ఎలా ఆడతానో అని అనుకున్నాను. బట్ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారని అయితే అనుకున్నాను దాని తర్వాత. అండ్ నేను రైడింగ్ చేస్తున్నప్పుడైనా డిఫెండింగ్ చేస్తున్నప్పుడైనా నాతో పాటు వాళ్ళకి కూడా కొంచెం దెబ్బలు తగులుతాయి. బికాజ్ నేను ఇంకా గేమ్లోకి వెళ్తే ఏం చూసుకోను. బట్ ఈసారి వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేనైతే స్లోగా ఆడానని చెప్పొచ్చు. బట్ బాగా ఆడాను, దానికి సాటిస్ఫై అయ్యాను. అండ్ గైస్ మెయిన్లీ ఏంటంటే నాతో పాటు నా టీమ్మేట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ చాలా బాగా ఆడారు కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేనైతే మాత్రం నా టీమ్మేట్స్ ఎవరు రైడింగ్కి వెళ్ళినా బాగా ఎంకరేజ్ చేశాననే చెప్పొచ్చు. అండ్ వాళ్ళు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు. సో నేను వీళ్ళతో మ్యాచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాననే చెప్పొచ్చు గైస్. అండ్ టెన్షన్స్ లాంటివి ఏమీ పెట్టుకోకుండా చాలా హ్యాపీగా అండ్ సింపుల్గా అయిపోయింది గేమ్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేసామనే చెప్పొచ్చు మొత్తం అందరం కూడా. అండ్ ఎస్పెషలీ ఈ ఫస్ట్ ఇయర్స్ మాతో అపోనెంట్స్ కింద గేమ్ ఆడిన వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారు. బికాజ్ చాలా ఏంటంటారు యాక్టివ్గా అండ్ చాలా జోవియల్గా ఉన్నారు. అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. సో ఫైనలీ వి వన్ ద మ్యాచ్ గైస్. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సెకండ్ మ్యాచ్ ఆఫ్టర్నూన్ అనే చెప్పారు. సో ఇప్పుడైతే మేము ప్రిపేర్డ్గా ఉన్నాము.
అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ మ్యాచ్ గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఫుల్ డ్యాన్స్లు అయితే వేసేసుకుంటున్నాము. నేను నా టీమ్మేట్స్తో అయితే మరీ చెప్తున్నాను, రండిరా డ్యాన్స్ వెయ్యండిరా మనమే విన్ అవుతాము అనేసి. ఆఫ్టర్నూన్ మ్యాచ్ మీద కూడా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేసుకుంటున్నాము. అందరూ కూడా అనుకుంటారు ఏంటి వీళ్ళు గేమ్ ఆడకముందే ఇలా ఎంజాయ్ చేసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. బట్ మాకు ఆల్రెడీ రిజల్ట్ తెలుసు ముందుగానే, అందుకే మేము ఇంతలా ఎంజాయ్ చేస్తున్నాము. సో గైస్, ఈ మూమెంట్ నేను నా లైఫ్లో మర్చిపోను. ఈయన మా ఏవో సార్, ఈయనైతే నన్ను చూసి ఏంటి నువ్వు ఉన్నావా, అయితే ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను అన్నారు. దానికి చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే అంతలా నవ్వేసుకుంటున్నాను నేనైతే. సో ఇంకా ఈ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోబోతుంది. సో నాకు రైడింగ్తో పాటు డిఫెండింగ్ కూడా చాలా ఇష్టం. సో చూడండి ఇక్కడ నా డిఫెండింగ్ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చూసి నాకు చెప్పండి. నేను ఎప్పుడు కూడా రైడింగ్కి వేరే వాళ్ళు వస్తే డిఫెండింగ్తో భయపడతాను. సో ఇక్కడే మళ్ళీ ఆ టెక్నిక్ కూడా ఉపయోగించాను. సో గైస్ చూడండి నా డిఫెండింగ్ ఎలా ఉందో. సో నేను పట్టుకుంటే మాత్రం వదలను, అది మాత్రం కన్ఫామ్. మోస్ట్లీ ప్రతి రైడింగ్కి నేనే వెళ్ళాను. అండ్ నా రైడింగ్ టెక్నిక్ ఏంటంటే గైస్, నేను ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాను. అండ్ అప్పుడు ఆ ఆపోజిట్ టీం వాళ్ళు భయపడతారు కదా, అండ్ ఒకవైపు చూస్తున్నట్టుండి ఇంకొక వైపు కూడా చూసి పట్టుకుంటాను. అండ్ ఎవరైనా పట్టుకున్నా కూడా వెంటనే విడిపించుకోగలను. సో అదే నా టెక్నిక్, ఎప్పుడు కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్ళానో, ఆ టెక్నిక్ వల్లే. సో వీళ్ళు కూడా మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు. అండ్ ఇది కూడా చాలా ఫాస్ట్గా అయింది, మంచి మెమొరబుల్ మ్యాచ్ అనే చెప్పొచ్చు ఇది కూడా. సో గాయస్ ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది. వీఆర్ ద విన్నర్స్ గాయస్. సో ఫస్ట్ వచ్చాము, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా అందరి ఆనందంలో చూడండి అసలు హద్దే లేదు, అందరం కూడా చాలా హ్యాపీగా గెంతేస్తున్నాము ఇంకా. అండ్ చాలాసేపటి వరకు ఇంకా డ్యాన్స్ చేయడం అయితే ఆపలేదు, ఇంకా ఒక 1 hour వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నామని చెప్పొచ్చు, అంత హ్యాపీగా ఉన్నాము అందరం కూడా. అండ్ ఇక్కడ మీరు మా అందరి ఫేసెస్లో చూస్తే మీకే తెలుస్తుంది కదా అందరం కూడా ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాము, ఎంత డ్యాన్స్ చేస్తున్నామని. అండ్ ఎస్పెషలీ ఇందులో గేమ్ ఆడలేని వాళ్ళు కూడా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఇది ఫైనల్ ఇయర్స్ విన్ అయ్యాం కాబట్టి అలా ఎవరికి ఏం లేదు, మేము ఆడలేదు అయినా మేము ఎందుకు ఎంజాయ్ చేయాలని ఎవరికి లేదు. అందరూ కూడా ఫైనల్ ఇయర్స్ విన్ అయ్యాము, మేము అందరం విన్ అయ్యామని అందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు దానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఇదంతా కూడా మా అందరికీ మెమొరబుల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. బికాజ్ మా అందరికీ ఇదే ఫైనల్ ఇయర్ అండ్ ఇంక వెళ్ళిపోతాం కాబట్టి కాలేజ్ నుంచి. సో చాలా బాగా అనిపించింది గాయస్. సో ఫైనల్లీ వి ఆర్ ద విన్నర్స్. అండ్ మేము విన్ అవ్వడమే కాకుండా మేము కప్ తీసుకునేది కూడా మీరు చూడాలి అని మా ఫెస్ట్ వ్లాగ్ కూడా మీకు లిటిల్ బిట్ చూపిస్తున్నాను. మాకు కప్ వచ్చింది కూడా. నాకు ఇలా మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది గాయస్. ఆ రోజు నా ఫేస్ చూడండి మీరు, అక్కడ ఎంత వెలిగిపోతుందో హ్యాపీనెస్తో. నాకు చాలా బాగా అనిపించింది. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే చాలా ఇష్టం. అండ్ టోర్నమెంట్స్కి కూడా వెళ్ళానని చెప్పాను కదా. సో అలాంటిది ఇప్పుడు నా డిగ్రీ లెవెల్లో ఇదే లాస్ట్ ఇయర్ కాబట్టి ఇందులో నేను విన్ అవ్వాలి, అందరం కలిపి ఫస్ట్ రావాలి అని అయితే అనుకున్నాను. సో దానికి చాలా బాగా అనిపించింది. నాకు చెప్పాలంటే ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యానో అది ఎవరికి తెలీదు. సో కప్ తీసుకున్న వెంటనే నా ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో హ్యాపీనెస్తో, తెగ ముద్దు పెడేస్తున్నాను ఆ కప్కి అయితే నేను. చాలా బాగా అనిపించింది అండ్ చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది గాయస్. అండ్ సో చూడండి ఫొటోస్ అయితే ఇంకా చూడండి నా లుక్ ఎంత బాగుందో, ఆ కప్ పట్టుకోగానే ఇంకా బాగా వచ్చేసింది నా లుక్ అన్నది. చాలా బాగా అనిపించింది గాయస్. ఇది మీతో అయితే షేర్ చేసుకోవడం. మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో గాయస్ నా మ్యాచ్ అయితే చూసారు కదా, నేను ఎలా ఆడానో మీకు ఎలా అనిపించింది నేను ఆడేది అనేసి కన్ఫామ్ గా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ నాకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి. అండ్ ఇది నా లైఫ్ లోనే చాలా స్పెషల్ మెమొరీ అని చెప్పొచ్చు. బికాజ్
నేను విన్ అవ్వాలి, ట్రోఫీ తీసుకోవాలి అని అయితే అనుకున్నాను. ఫైనలీ నేనైతే విన్ అయ్యాను. దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ హ్యాపీనెస్ నా లైఫ్ అంతా క్యారీ చేస్తానని అయితే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు అయితే బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. If you like this video, please like, share, comment and subscribe to Chita Sisters. Okay, bye bye guys.